సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశమును పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకుందాం. అదేమిటి? అది ఎవరిని గూర్చి అనగానే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి, యేసుక్రీస్తు ప్రభువుకు ముందున్నటువంటి వారు యేసు ప్రభువును ఏ విధముగా విశ్వసించారు అనే దానిని గూర్చి నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే కొంతమంది ఈ విషయమై సందేహాన్ని కలిగి ఉన్నారు. వారు ఈ ప్రశ్నను అడగడం ద్వారా మిగిలిన వారి యొక్క విశ్వాసాన్ని వారు బలహీనపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కనుక విషయాలు తెలిస్తే ప్రశ్న అడుగుతున్నటువంటి వారికి సమాధానం దొరుకుతుంది. బలహీనమైనటువంటి విశ్వాసంతో ఉన్నవారు బలపడగలిగేటువంటి అవకాశం కలుగుతుంది. వారు ఏమడుగుతున్నారంటే, యేసుక్రీస్తును విశ్వసించిన వారికే నిత్య జీవం అన్నప్పుడు యేసుక్రీస్తుకు మునుపటి వారు ఎవరిని విశ్వసించారు, వారికి నిత్య జీవం ఎలా అనుగ్రహింపబడుతుంది అని వారు అడుగుతున్నారు. అంటే వారి ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తును విశ్వసిస్తే నిత్య జీవము దక్కదు అనేటువంటి విషయాన్ని వారు చెప్పాలనుకుంటున్నారు. కనుక వారు పరోక్షంగా ఏమని అడుగుతున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును మీరు విశ్వసిస్తే నిత్య జీవానికి అర్హులవుతారు అని మీరు ప్రకటిస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. మరి యేసుక్రీస్తుకు మునుపటి వారు, యేసుకు ముందున్నవారు ఎవరిని నమ్మారు అని వారు అడుగుతున్నారు. కనుక వారి ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథంలో చక్కని సమాధానం ఉంది. బైబిల్ చదవలేదు వారు సరిగ్గా, కనుక వారికి తెలియదు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి లేరు, కనుక వారికి జ్ఞానం అనుగ్రహింపబడలేదు. అయినప్పటికీ వారిని ప్రేమించి వారికి విషయాలు తెలియాలనేటువంటి సదుద్దేశంతో వారు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి నిత్య జీవానికి అర్హులు కావాలనేటువంటి ప్రేమతో ఈ పాఠ్యాంశాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. చక్కగా ఆలోచనాత్మకంగా ఈ పాఠాన్ని నేర్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు ప్రారంభమయ్యారు అనేటువంటి విషయాన్ని మొట్టమొదట మీరంతా కూడా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు ప్రారంభమయ్యారు? అందరూ అనుకునేటట్టుగా ఆయన 2000 సంవత్సరాల క్రితం మరే గర్భాన పుట్టినప్పుడు ప్రారంభమయ్యారు అని మీరు కూడా అనుకోకండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు ప్రారంభమయ్యారో వ్రాయబడింది. ఆయన ప్రస్థానం ఎప్పటి నుంచి ఉంది, ఆయన ఎప్పటి నుంచి ఉనికిలో ఉన్నారు. శరీరధారిగా అయితే మరే గర్భాన పుట్టినప్పటి నుండి మనకు తెలుసు. కానీ ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు ఉన్నారు? ఆయన సుమారు 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యారా, లేక ఆయన యొక్క ఉనికి ఎప్పటి నుంచి ఉంది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే మొట్టమొదట పేతురు గారి యొక్క మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం నుండి మీరు చూడండి. పేతురు గారి యొక్క మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం నుండి, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉనికి, ఆయన యొక్క ప్రస్థానం ఎప్పటి నుంచి ఉంది? జగత్తు పునాది వేయబడక మునుపు. జగత్తు పునాది వేయబడక మునుపు అంటే లోకములు పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కానీ అందరి రక్షణ కొరకు ప్రారంభంలో ఆయనను పంపవలసిన అవసరత లేదు. మనుష్యులు పాపములో ఉన్నప్పుడు పాపములో ఉన్నటువంటి మనుష్యులను రక్షించటానికి దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంకల్పాన్ని అనుసరించి మొదట ఇశ్రాయేలీయులు, ఆ ఇశ్రాయేలీయుల తరువాత వారి ముగింపులో వారి నుండి యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు దేవుడు పంపెను. కానీ ఈయన యొక్క ప్రస్థానం అయితే ప్రారంభం నుంచి ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువు నియమింపబడెను. ఇది మొదటి విషయం. ప్రారంభంలో అందరూ తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి విషయం ఇది.
2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రస్థానం ఉంది అని మీరు అనుకోకండి. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడెను. ఇంకా మీరు ఈ విషయాన్ని ఇంకా చక్కగా అర్థం చేసుకోవటానికి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యం నుండి. యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 కూడా సువార్తలు. ఈ 4 సువార్తలలో 3 సువార్తల యందు అనగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తల యందు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చినటువంటి సందర్భాలను వారు ప్రస్తావిస్తే, యోహాను సువార్తలో మాత్రం గ్రంథకర్త శరీరధారిగా ఆయన ఈ భూమి మీద మరియ గర్భాన జన్మించడం అనేది వారు రాశారు కనుక, నేను ఇంకా అత్యున్నతమైనటువంటి విషయాన్ని వ్రాయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎలా ప్రారంభిస్తున్నారు చూడండి సువార్తని. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యము నుండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన, వాక్యము అనగానే ఆయన. ఎవరాయన? యేసుక్రీస్తు ప్రభువు, దేవుని కుమారుడు. ఆదియందు వాక్యముండెను. ఈ వాక్యం అంటే ఏదో అక్షరాలలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రింట్ చేయబడినటువంటి ఈ యొక్క పదాలు మాత్రమే అని అనుకోకండి. శబ్దం అనగా యేసుక్రీస్తు ప్రభు, దేవుని శబ్దం. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన అనగా వాక్యమునే ఇక్కడ ఆయన అని పిలుస్తున్నారు. ఆయన, వాక్యమనే ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సుమారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క ప్రస్థానం ప్రారంభమైందని మీరంటారేంటి? శరీరధారిగా ఆయన ప్రస్థానం భూమి మీద 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కానీ యోహాను సువార్తలు మీరు చూడండి, ఆయన యొక్క పుట్టుక లేక ఆయన యొక్క ప్రస్థానం, ఆయన యొక్క ప్రారంభం ఎప్పుడు అంటే ఆదియందు, మొట్టమొదట ప్రారంభంలో. ఆ ప్రారంభంలో అనగా ఎప్పుడు అని మీరు అడిగితే ఇంకా వివరణ ఇవ్వబడింది చూడండి. అక్కడ సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన యొక్క ప్రారంభం ఏంటంటే ఆయన లేకుండా ఏదీ లేదు, ఆయన తరువాతే అన్నీ ఉన్నాయి. ఆయన అన్నిటికంటే ముందటివాడు. అందరికంటే అనడం కంటే అన్నింటికంటే ముందటివాడు. భూమి కంటే, పర్వతముల కంటే, నదుల కంటే, ఆకాశముల కంటే, లోకముల కంటే ముందటివాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు. కనుక సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయన ఎంత ముందటివాడో చూడండి, ఎంత ప్రారంభంలో ఆయన ఉన్నాడో చూడండి. అసలు మొట్టమొదట ఆయనే ఉన్నాడు, ఆ తర్వాతే అన్నీ ఉన్నాయి. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు మొట్టమొదట యేసుక్రీస్తునే చూచాడు. దేవుని వాక్యమే యేసుక్రీస్తు. ఆయన లేకుండా ఏదీ లేదు, కలిగి ఉన్నది ఏదీ కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇది వెలుగుతో కూడిన జ్ఞానం. ఈ వెలుగును గ్రహించలేనటువంటి కొంతమంది మతోన్మాదులు, కొంతమంది మూర్ఖులు, కొంతమంది అవివేకులు ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు సుమారు 2000 సంవత్సరాల క్రితం మరియ గర్భాన పుట్టాడు, శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు, అంతకు మునుపు యేసుక్రీస్తు లేడేమో అనుకుంటున్నారు. లేడేమో అనుకుని వారు ఏమంటున్నారు? అంతకు మునుపు ఉన్న వారికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఎలా అని వారు అడుగుతున్నారు. ఇప్పుడు చెప్తాను ఎలాగో. యేసుక్రీస్తు అంతకు మునుపు ఉన్నాడని ఇప్పుడు మీకు ఈ 2 వాక్య భాగాల ద్వారా అర్థమైంది కదా. ఇప్పుడు అంతకు మునుపు ఉన్నవారు అంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చే కాలానికి ముందు ఉన్నటువంటి వారు, ఆదాము మొదలుకొని మరియ గర్భాన యేసుక్రీస్తు ప్రభువు లోకములో శరీరధారిగా ప్రవేశించినంత వరకు కూడా మునుపు ఉన్నవారు ఎవరి యందు విశ్వాసం ఉంచారు, ఎవరి యందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారు అర్హులవుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ఒక్కొక్కరిగా ముందుకు వెళదాం. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు కదా. ఆయన వచ్చేటప్పటికి 6 మాసముల ముందు పుట్టినటువంటి బాప్తిస్మమిచ్చి యోహాను గారు ఉన్నారు కదా. బాప్తిస్మమిచ్చి యోహాను గారు ఏమంటున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు నాకంటే ముందటివాడు అంటున్నారు. ఏమనాలి? మీ ఆలోచనల ప్రకారం అయితే ఈరోజు మతోన్మాదులు, మూర్ఖులు కొంతమంది అనుకుంటున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువు కేవలం 2000 సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టాడని, ఆయన ప్రస్థానం అప్పుడే ప్రారంభమైందని కొంతమంది అనుకుంటున్నారు కదా. మరి అలాగే
అనుకుంటే అదే నిజమైతే బాప్తిస్మమిచ్చు యోహాన్ ఏమనాలి? నా తరువాత వాడు ఆయన అని చెప్పాలి. నా తర్వాత 6 నెలల తర్వాత వచ్చాడు ఆయన, నా తర్వాత వాడే, నేనే ముందటి వాడనని చెప్పాలి. కానీ బాప్తిస్మమిచ్చు యోహాను ఏమంటున్నాడో ఇప్పుడు మీరు చూడండి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యం. యోహాను ఆయనను గూర్చి, అనగా యేసుక్రీస్తు ప్రభువును గూర్చి, దేవుని వాక్యమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, యోహాను బాప్తిస్మమిచ్చి యోహాను యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. గట్టిగా బిగ్గరగా ఎలుగెత్తి చెప్పాడు. ఏమని? ఆయన ఈ భూమి మీదకి నా వెనుక వచ్చినా కానీ, నా తరువాత వచ్చినా కానీ నాకంటే ప్రముఖుడు. అంటే అర్థం ఏంటి? ఆయన లేకుండా నేను లేను, ఆయన లేకుండా ఏదీ లేదు, ఆయన నాకంటే ప్రముఖుడు, అందరికంటే గొప్పవాడు, ఆయన ఆదియందు ఉన్నవాడు కనుక నాకంటే ముందటివాడాయను అని ఎలుగెత్తి చెప్పాడు బాప్తిస్మమిచ్చి యోహాను. అర్థం కాలేదా? బైబిల్ చదవలేదా? మరి ఏమని అడుగుతున్నారు? యేసుక్రీస్తుకు మునుపు ఉన్నవారు యేసునందు విశ్వాసం ఎలా ఉంచారు, వారు నిత్య జీవానికి ఎలా అర్హులయ్యారని అడుగుతున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు ఆదియందు ఉన్నాడు, ఆదియందు ఉన్నాడు ఆయన. ఎక్కడ నీ కంటికి కనిపించకపోవచ్చు, భూమి మీద మనుషుల మధ్య మనిషిగా కనిపించకపోవచ్చు, కానీ ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు, రాయబడింది కదా. దేవుని వాక్యమందు చదవండి, గ్రహించండి. ఆదియందు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. బాప్తిస్మమిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చేటువంటి కాలానికి ముందే ఈ భూమి మీదకి వచ్చినా కానీ ఆయన ఏమంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు నాకంటే ముందటివాడు, నాకంటే ముందటివాడు అని చెప్పాడు. 6 నెలల వ్యవధే కదండి, అందుకే అలా చెప్పాడేమో. ఇంకా కొంచెం గ్యాప్ ఉన్న వారిని ఎవరినైనా మనం చూద్దాం. ఎక్కువ వ్యత్యాసం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్టుగా మీరు చూపిస్తే మేము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామండి అని మీరు అడిగితే చాలామందిని చూపిస్తాను. ముఖ్యమైన వారిని చూపిస్తాను. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి అర్హులు కావాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో భూమి మీద దేవుని కొరకు బ్రతికినటువంటి నీతిమంతులను చూపిస్తాను. అందులో ఒకానొక వ్యక్తి అబ్రహాము గారు. అబ్రహాము గారు ఎప్పటివారు? బాప్తిస్మమిచ్చి యోహాను వలె 6 నెలలు ముందటివారు కాదు కదా. కొన్ని వందల వేల సంవత్సరాల వ్యత్యాసం ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పటికీ, అబ్రహాము గారు ఈ భూమి మీద నివసించినప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది కదా. చాలా సంవత్సరాల క్రితమే కదా అబ్రహాము గారు ఉన్నారు. మరి అబ్రహాము గారికి క్రీస్తు తెలుసా? అబ్రహాము గారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారా? చూద్దాం. మీకు ఆశ్చర్యంగా ఉందేమో, అసలు అబ్రహాము గారికి యేసుక్రీస్తు తెలియడం ఏంటి అని మీకు ఆశ్చర్యంగా ఉందేమో. ఒక్కసారి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వాక్యం నుండి చూడండి. నాడు యూదులకు కూడా అదే సందేహం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు వారు వివరణ ఇచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వాక్యం నుండి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అబ్రహాము ఎవరి దినము చూడాలని ఆశపడ్డారు? యేసుక్రీస్తు ప్రభువు దినము చూడాలని. దేవుని కుమారుడు ఈ భూమి మీదకి శరీరధారిగా వస్తారు అని ముందుగా వారు విశ్వాసం ఉంచారు. శరీరధారిగా వారు యేసుక్రీస్తు ప్రభువును చూడకపోయినా ఆయన తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నారని, ఆయన వలన లోకానికి రక్షణ కలుగుతుందని ముందుగా వారు విశ్వసించారు. ఆయన వచ్చిన తర్వాత మనం విశ్వసిస్తున్నాం, అంతే వ్యత్యాసం. కానీ ఎవరైతే నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నారో వారందరికీ యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే మార్గం. అది అబ్రహాం అయినా, అది మోషే అయినా, అది దావీదైనా, అది నువ్వైనా, నేనైనా, ఎవరికైనా సరే మాట మారదు దేవుని దగ్గర. ఏదో గొప్ప ప్రశ్న అడిగేశాను, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు అని అనుకోకండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రతి ప్రశ్నకు కూడా సమాధానాన్ని పొందుపరిచి ఉంచాడు. తెలుసుకోండి. దేవుని ముందు కుప్పిగెంతులు వేయొద్దు. దేవుని మహాజ్ఞానాన్ని గ్రహించండి, రక్షణకు చేరువవ్వండి. అబ్రహాము ఎవరి దినము చూతునని మిగుల సంతోషించాడు, ఆనందించాడు? యేసుక్రీస్తు ప్రభువు దినము చూతునని. యేసుక్రీస్తు ప్రభువు దినము చూతునని అలా అనుకున్నాడు. మరి చూచాడా? చూడండి,
అది చూచి చూచాడు, సంతోషించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి అబ్రహాం ముందే తెలుసుకున్నాడు. దేవుని వాక్యం ఆయన పరలోకమందు ఆయన ఉన్నాడు, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు, ఆయన వలనే లోకానికి రక్షణ, ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని అబ్రహాము గారు నమ్మారు. అప్పుడు సందేహం వచ్చింది అక్కడ ఉన్నటువంటి యూదులకు. చూడండి, అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, కనీసం 50 సంవత్సరాలైనా నీకు లేవే, 30 సంవత్సరాలు పైబడి ఉన్నావు నువ్వు, కనీసం 50 సంవత్సరాలు కూడా లేవు నీకు వయస్సు, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అసలైనటువంటి ఆన్సర్ ఇచ్చారు. చూడండి, యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అబ్రహామును చూచితివని ఆశ్చర్యపోతారేంటి? అబ్రహామునకు ముందే ఉన్నాను నేను, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. ఇది అసలైనటువంటి రహస్యం. అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇది ఖచ్చితం. ఆయన పరలోకమందు తండ్రి అయిన దేవుని యొద్ద ఆదియందు ఉన్నారు. ఈ మాటను సహించలేక వారు కోపంతో రాళ్ళు రువ్వుతున్నారు. వారు అర్థం చేసుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ ఇది యథార్థం, ఇది వాస్తవం. ప్రశ్న అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి. యేసుకు ముందున్నటువంటి వారు యేసును ఎలా విశ్వసించారు అనగానే వారు తెలుసుకున్నారు, యేసుక్రీస్తు ప్రభువు దేవుని యందు, దేవుని దగ్గర, దేవుని వాక్యముగా ఉన్నారన్నటువంటి విషయం తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఆయన వస్తారనేటువంటి విషయాన్ని వీరు నమ్మారు, విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తునందు నిత్య జీవానికి వారు అర్హులవుతున్నారు. అబ్రహాము గారు ఒక్కరేనా? అబ్రహాము గారు ఒక్కరే కాదు, మోషే గారు కూడా యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించారు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 45వ వాక్యం నుండి చూడండి. మోషే గారికి యేసుక్రీస్తు ప్రభువు తెలుసా? అబ్రహాము గారికి తెలిసినప్పుడు మోషే గారికి ఎందుకు తెలియదు? నీతిమంతులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే నిత్య జీవానికి అంగీకరింపబడాలి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 45వ వాక్యం నుండి, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. ఈ రోజుకి కూడా కొంతమంది మోషే గారిని నమ్ముతున్నారు, కానీ మోషే నమ్మిన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మటం లేదు. సోకాల్డ్ ఈరోజు ప్రపంచంలో చాలామంది ఉన్నారు అలాంటి వారు. మోజెస్ని నమ్ముతున్నారు, మూసా అంటున్నారు. మోజెస్ నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభువును వీరు నమ్మటం లేదు. అందుచేత యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. మీరు మోషేని నమ్ముతున్నారు, కానీ మోషే నన్ను నమ్మాడు, మోషే నా యందు విశ్వాసం ఉంచాడు, కనుక మీరు నా యందు విశ్వాసం ఉంచకపోతే మీరు నమ్ముచున్నటువంటి మోషే మీ మీద నేరం మోపుతాడు. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను. విశ్వాసం ఉంచకపోతే ఎలా రాస్తాడు? తెలియకపోతే ఎలా రాస్తాడు? అప్పటికే యేసుక్రీస్తు లేకపోతే ఎలా రాస్తాడు? అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురనెను. మీరు అతడు వ్రాసిన విషయములను నమ్మకపోతే నన్ను ఎలా నమ్ముతారు, నా మాటలు ఎలా నమ్ముతారు అని యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు. కనుక మోషేకు యేసుక్రీస్తు తెలుసా లేదా? తెలుసు. అబ్రహాము గారికి యేసుక్రీస్తు తెలుసా లేదా? తెలుసు. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారా లేదా? విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు దినము చూతునని అబ్రహాము గారు మిగులు ఆనందించారు, సంతోషించారు. చూడగానే ఆయన ఆనందంలో మునిగిపోయారు. అలాగే మోషే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాసెను. మీరు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే మోషే మీ మీద నేరం మోపుతాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు యుగములకు పూర్వమే ఉన్నారు. పూర్వము నుండి ఉండిన వారు, నీతిమంతులుగా బ్రతికిన వారు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి వారు మృతి నొందారు. అందుచేతనే వారందరూ కూడా నిత్య జీవానికి అంగీకరింపబడుతున్నారు. అలాగే దావీదు గారిని గురించి కూడా మీకు పరిచయం చేస్తాను. దావీదు గారికి యేసుక్రీస్తు ప్రభువు తెలుసా? తెలుసు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 31వ వాక్యం, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఏమంటే ఎప్పుడైనా బైబిల్ చదివారా? ఎందుకంటే ప్రశ్నలు అడుగుతున్నారు ఈ విధంగా.
యేసుకు ముందున్న వారికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఎలా అని అడుగుతున్నారు? ఎంత స్పష్టంగా వ్రాయబడిందండి ఇక్కడ. దావీదు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమును గురించి రాశాను. మామూలు విషయం కాదు. యేసుక్రీస్తు ప్రభు మరణిస్తారు, సమాధి చేయబడతారు, తిరిగి లేస్తారనేటువంటి విషయం మీద దావీదు గారికి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అందుచేతనే దావీదు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి అంగీకరింపబడుతున్నారు. చూడండి, ఆ మాటలను చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 31వ వాక్యం. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. దావీదు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారు గనుకనే ప్రభు యొక్క పునరుత్థానమును గూర్చి ఆయన చెప్పెను. అబ్రహాము, మోషే, దావీదు వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసమును ఉంచారు. యేసుక్రీస్తు ప్రభువు యుగములకు పూర్వమే ఉన్నారు. కేవలం వీరు మాత్రమేనా? ప్రవక్తలందరూ కూడా, నీతిమంతులందరూ కూడా. అసలు ఒకడు నీతిమంతుడు అవ్వాలంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. మరి అప్పటికి ఆయన రాలేదు కదంటే తండ్రి యొద్ద ఉన్నారు, ఆయన వస్తారని నమ్మారు. ఇప్పుడు మనం వచ్చారని నమ్ముతున్నాం. ఇప్పుడు మనము ఆయనను ప్రత్యక్షంగా ఆకారంలో చూడలేదు, శరీరాకారంలో ఇప్పుడు మనము చూడలేదు, అప్పుడు వారు చూడలేదు. వారేమో క్రీస్తు వస్తాడని, ఈ విధముగా రక్షణ కార్యమును నెరవేరుస్తాడని, వారు జరుగుతుందని విశ్వసించారు. మనము జరిగినదని విశ్వసిస్తున్నాం. ఆయనను ప్రత్యక్షంగా చూచినది కొంతమంది మాత్రమే కదా. ఆయనను వెంబడించినటువంటి శిష్యులు, అపొస్తలులు మాత్రమే కదా. ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఎవరైనా నిత్య జీవానికి రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మార్గము. అందుచేతనే ఆయన అన్నారు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేడు. అబ్రహామైనా, మోషే అయినా, దావీదైనా ఎవరైనా సరే నా ద్వారానే రావాలి. మార్గము, సత్యము, జీవము ఆయనైనప్పుడు ఆయనను తప్పించి మరో మార్గమున తండ్రి ఆహ్వానించడు కదా ఎవరిని. కనుక ఒకే మార్గం యేసుక్రీస్తు ప్రభు అనే మార్గం. వీరు మాత్రమే కాదు, నీతిమంతులు, ప్రవక్తలు అందరూ కూడా ఎవరైతే పరలోకానికి నిర్ణయింపబడ్డారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నుండి విశ్వాసం ఉంచి అప్పుడు వారు నిత్య జీవానికి నిర్ణయింపబడుతున్నారు. చూడండి, ఆ విషయాన్ని కూడా మీకు లేఖనాలలో చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 18వ వాక్యం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. సమస్త ప్రవక్తలు, నీతిమంతులందరూ యేసుక్రీస్తు ప్రభువును గూర్చి విశ్వాసం ఉంచారు. అందుచేత ఏమని రాయబడిందో చూడండి. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా అంటే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి ఇంకా రాకముందుగా ప్రచురపరిచిన విషయమును ఎలాగూ నెరవేర్చాను. ఆ తర్వాత నెరవేర్చబడింది. అది వారు ముందుగా ప్రచురించారు. యేసుక్రీస్తు ప్రభువునందు తర్వాత నెరవేర్చబడింది రక్షణ కార్యక్రమం. కనుక సమస్త ప్రవక్తల నోట దేవుడు ఈ విషయాన్ని బయలుపరిచాడు, ప్రచురపరిచాడు. అలాగే అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 22వ వాక్యం నుండి చూడండి. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 22వ వాక్యం నుండి. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడుగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియో చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ? మోషేయు ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానములను గూర్చి, రక్షణను గూర్చి ముందుగా చెప్పారు. ఆ విషయములనే నేను కూడా ప్రచురిస్తున్నానని పౌలు గారు అంటున్నారు. కనుక కేవలం అబ్రహాము గారే, కేవలం మోషే గారే, కేవలం దావీదు గారే అని కూడా అనుకోకండి. ప్రవక్తలందరూ, సమస్త ప్రవక్తలు, సమస్త నీతిమంతులు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితేనేనండి వారు పరలోకానికి నిర్ణయింపబడతారు. కనుక ఈ వాస్తవాన్ని, యథార్థాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇది గ్రహించాలంటే మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొద్ద ఆదియందు ఉన్నారని మీకు తెలియాలి. కనుకనే మొట్టమొదట ఆ వాక్య భాగాన్ని మీకు పరిచయం చేశాను. యేసుక్రీస్తు ఆదియందు ఉన్నారు. అలాగే లూకాసు సువార్త 18వ అధ్యాయము 31వ వాక్యం నుంచి కూడా చూడండి. లూకాసు సువార్త 18వ అధ్యాయము 31వ వాక్యం నుండి.
ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెలుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీయు నెరవేర్చబడును. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు చూడండి ఇక్కడ, మనుష్య కుమారుని గూర్చి అనగా యేసుక్రీస్తు ప్రభువును గూర్చి, దేవుని కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీయు నెరవేర్చబడును. ఆ తర్వాత మాటలు చూడండి, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. అయితే ఈ సంగతులన్నిటిని గురించి ముందుగా ప్రవక్తలు వ్రాసారా లేదా? వ్రాసారు. ప్రవక్తల చేత దేవుడు వ్రాయించిన మాటలే నెరవేరాయి. ప్రవక్తల చేత దేవుడు వ్రాయించిన మాటలే నెరవేరాయి. కనుక సమస్త ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ముందుగా చెప్పారు. వారు విశ్వసించారు. అలాగే కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వాక్యం నుంచి చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వాక్యం నుండి, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము. లేఖనముల ప్రకారం అంటే ముందుగా వ్రాయబడినటువంటి లేఖనములు, ప్రవక్తలు వ్రాసినటువంటి లేఖనములు, నీతిమంతులు వ్రాసినటువంటి లేఖనములు, భక్తులు వ్రాసినటువంటి లేఖనములు. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త. ఈ సువార్తనే అప్పగించాడు దేవుడు మనుష్యులకు. ఈ సువార్తను నమ్మి నిత్య జీవాన్ని పొందాలి. కనుక ఇందులో ఎటువంటి సందేహానికి తావులేదు. యేసుక్రీస్తు ప్రభువు ప్రతి నీతిమంతునికి ఒక మార్గము. నీతిమంతులు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభువే శరణ్యం. కనుక వారందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచారు. వారు యేసుక్రీస్తు ప్రభువు లోకములోనికి వస్తాడని నమ్మి వారు ఆ ప్రకారం దేవుని కొరకు జీవించారు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువు లోకములోనికి వచ్చాడని నమ్మి ఈ ప్రకారము దేవుని కొరకు మనం బ్రతకాలి. కనుక ఇది సరైన సమాధానం. కనుక ఇక మీదట ఎవరైనా సరే ఈ ప్రశ్నతో ఉంటే ఆ ప్రశ్నకు ఈ విధముగా ఈ సమాధానమును గ్రహించి ఆ ప్రశ్నను నివృత్తి చేసుకుని, యేసుక్రీస్తు ప్రభువు యుగములకు పూర్వమున ఉన్నవాడు, ఆయన ఆదియందు ఉన్నవాడు, ఆయన లేకుండా ఏదీ లేదు, సమస్తము ఆయన మూలముగా కలిగాను, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే నిత్య జీవము అని గ్రహించండి. మీరందరూ కూడా మార్పు నొందిన వారై రక్షణలో ప్రవేశించి ఆ రక్షణను అనేకులకు పరిచయం చేయువారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును సమాధానముగా ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి ఈ పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. మీ చిత్తమును నెరవేర్చుటయందు ఎల్లప్పుడూ మేము సంతోషపడగలుగుటకు కృపను దయచేయండి. తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు మీద అపోహపడుతూ ఆయనను అవమానపరచటానికి, ఆయన రక్షణను అడ్డగించటానికి కొందరు మతోన్మాదులు ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలను త్రిప్పికొడుతూ వారి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నంలో మీ మహాజ్ఞానమును సమాధానముగా మాకు అనుగ్రహించి విజయోత్సవముతో మమ్మను ఊరేగించుచున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ మాటలను విశ్వసించిన వారు నిత్య జీవానికి పాత్రులవుతారు. యేసుక్రీస్తు ప్రభు అనే మార్గము ద్వారా నిత్య జీవాన్ని చేరుకోవాలనుకునేవారు మాత్రమే సఫలీకృతులవుతారు. నాయన తండ్రి, అట్టి భాగ్యమును ధన్యతను ఈ మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ సమాధానముగా పొందగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి
నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.